హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్‌గా 'ప్రభాస్' నుంచి 10 మూవీస్ అయితే వరుసగా అయితే రాబోతున్నాయంట. సో, ఈ అప్డేట్ ఏంటి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోతే, రెబెల్ స్టార్ 'ప్రభాస్' నుంచి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న హిట్ అయితే తన లాస్ట్ చిత్రం 'సలార్'తో అందుకున్నాడు. దీంతో ఇక నెక్స్ట్ సినిమాలపై మరిన్ని అంచనాలు అయితే సెట్ అయ్యాయి. అలాగే మన ఇండియన్ సినిమాలోనే మోస్ట్ అవైటెడ్ లైనప్ కూడా 'ప్రభాస్' నుంచే ఉందని అయితే చెప్పాలి. సో, ఒకదాని మించి మరో సినిమాతో 'ప్రభాస్' సినిమాలు సెట్ చేసుకోగా తన లైనప్కి సంబంధించిన మొత్తం 10 సినిమాల వరకు కూడా మాసివ్ లైనప్ని అయితే సెట్ చేసుకున్నట్టు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ లైనప్లో ప్రస్తుతానికి ఆల్రెడీ కన్ఫర్మ్ అయి ఉన్న చిత్రాల్లో 'కల్కి 2898 AD', 'ది రాజాసాబ్', అలాగే 'సలార్', 'శౌర్యంగ పర్వం', అలాగే దర్శకుడు హను రాఘవాపూడితో సినిమా కూడా ఒకటి కాగా మరిన్ని చిత్రాలు దర్శకుడు లోకేష్ కనకరాజు అలాగే దర్శకుడు రాజమౌళితో కూడా ఓ సినిమా ఉంటుంది అని స్ట్రాంగ్ బజ్ అవుతుంది. ఇక వీటితో పాటుగా 'సలార్' సిరీస్ కాకుండా మళ్ళీ ప్రశాంత్ నీల్తో ఓ సినిమా 'కల్కికి' కూడా సీక్వెల్స్ ఉందని అయితే టాక్. ఇక ఫైనల్ అయితే లేటెస్ట్గా మాస్ దర్శకుడు బోయపాటి సీన్ కూడా 'ప్రభాస్' లైనప్లోకి అయితే వచ్చాడని ఫ్రెష్ రూమర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. దీంతో సుమారు 'ప్రభాస్' నుంచి 10 సినిమాల వరకు సెన్సేషనల్ లైనప్ని అయితే 'ప్రభాస్' సెట్ చేసుకున్నట్టయితే తెలుస్తుంది. మరి ఇవన్నీ కూడా మంచి ఎగ్జైటింగ్గా అనిపిస్తున్న ప్రాజెక్టులే. మరి చూడాలి వీటితో ఏ కార్యరూపం దాల్చుతుందా అనేది. ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.